ట్రావెలింగ్ చేస్తే లైఫ్లో ఇన్ని చేంజెస్ వస్తాయి రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది. మీకు ఎవరికన్నా ట్రావెలింగ్ చేయాలనిపిస్తే, ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలనిపిస్తే వెళ్ళండి. ఎందుకంటే దాని ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చెప్తా వినండి ఒకసారి. చాలా మంది ట్రావెలింగ్ అంటే ఫన్, ఫోటోలు దిగడం, రిలాక్స్ చేసి ఎంజాయ్ చేయడం అనుకుంటారు. కానీ ఇవే కాకుండా చాలా పెద్ద చేంజ్ దొరుకుతుంది తెలుసా లైఫ్లో ట్రావెలింగ్ చేయడం వల్ల. పాయింట్ నెంబర్ 1, కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయడం. కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయడం ఏంటంటే మనం చాలా వరకు మన కంఫర్ట్ జోన్లోనే ఉంటాం, మనకి నచ్చిన ప్లేసుల్లోనే. సేమ్ మనుషులు, సేమ్ ప్లేసెస్, సేమ్ లేచిన దగ్గర నుంచి ఒకటే ఉంటుంది కదా, దాన్ని కంఫర్ట్ జోన్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎప్పుడైనా కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి. కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం వల్ల బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది. ఫస్ట్ కొత్త కొత్త ప్లేస్లు, కొత్త మనుషులు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం వల్ల స్టార్టింగ్లో డిస్కంఫర్ట్ అనిపించచ్చు. డిస్కంఫర్ట్ అనిపించినా సరే రాండి, వచ్చి తిరగండి, మీకు నచ్చింది చేయండి. డిస్కంఫర్ట్ అనిపించినా కానీ మీ బ్రెయిన్ స్ట్రాంగ్ చేసేది అదే డిస్కంఫర్టే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా సరే కంఫర్ట్లోంచి కాన్ఫిడెన్స్ రాదు. కాన్ఫిడెంట్ అనేది అన్కంఫర్టబుల్లోంచి కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది ఎవరికైనా. నెంబర్ 2, ఫియర్ని ఫేస్ చేయడం. ట్రావెలింగ్లో కొన్ని భయాలు ఉంటాయి. కొత్త ప్లేసెస్ అంటే భయం, కొంతమందికి కొత్త లాంగ్వేజెస్ అంటే భయం. వాళ్ళు వేరే లాంగ్వేజ్ ఉంటుందేమో, మనకి రాదేమో అనుకోకూడదు, దాని భయం ఉంటుంది. ఇంకోటి తప్పిపోతామేమో, మనకు తెలియని రూట్స్, మనకు తెలియని ప్లేసులకి వెళ్తే తప్పిపోతామే అని అనిపించచ్చు, అదొక భయం ఉంటుంది. మనకు తెలియకుండానే భయాన్ని అవాయిడ్ చేయడం కాదు, మనం హ్యాండిల్ చేయడం నేర్చుకుంటాం ఆటోమేటిక్గా. దాని ద్వారా మన కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో నేను వీడియోలు చేయాలంటే చాలా ఇబ్బంది అనిపించేది, సిగ్గు మొహమాట అలాంటివి. కానీ చేసే కొద్ది నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, ఒక్కరిని కూర్చున్నా, ఇంత కాన్ఫిడెన్స్ మాట్లాడుతున్నా. కానీ ఫస్ట్లో చాలా షాయిగా ఉండేటోని, ఇంత కూడా మాట్లాడేటోని కాదు. అలా మనం ట్రావెలింగ్ చేయడం వల్ల కానీ, బయట ఎవరితోన్నా కలవడం వల్ల కానీ, మాట్లాడడం వల్ల కానీ మన కాన్ఫిడెన్స్ అనేది పెరిగిద్ది. అప్పుడు అది ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాలి మీరు. పాయింట్ నెంబర్ 3, డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. డెసిషన్ అంటే మనం డెసిషన్ తీసుకోగలం. ఇప్పుడు బయటికి వెళ్ళావు, నువ్వు ఒక ఫుడ్ తినాలనుకుంటున్నావు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉండి అనుకో, అరే బిర్యానీ తిన్నావు అని వాడు అంటాడు, నీకేం దోస్త్ తినాలనిపించింది. నువ్వు సింగిల్గా ఉండటం వల్ల నీ డెసిషన్ నువ్వు ఓన్గా తీసుకోగలవు కదా. నాకు ఇది తినాలనిపిస్తుంది అంటే వెళ్ళి ఎంబడే తినేస్తావు. అదే నీ డెసిషన్ నువ్వు తీసుకోగలుగుతున్నావు. ట్రిప్లో చాలా డెసిషన్స్ ఉంటాయి. ఎక్కడ స్టే చేయాలి, ఏం తినాలి, ఎటు వెళ్ళాలి, ఏ రూట్ వెళ్ళాలి, నైట్కి ఎక్కడ స్టే చేయాలి అని చాలా ఉంటాయి. ఇలాగా ఫాస్ట్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. మనం కన్ఫ్యూజన్లో పడి ఎక్కడ ఉండాలి ఏంటి అది ఆలోచించుకుంటా మనం ఏం చేయగలం, నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నాం, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి అనేది బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఫస్ట్లీ. దాని ద్వారా మన మీద మన డౌట్ అనేది తగ్గిపోద్ది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 3, అడాప్టబిలిటీ డెవలప్ అవుతుంది మనలో. ట్రావెల్లో ప్లాన్స్ చేంజ్ అవుతాయి, వెదర్ చేంజ్ అవుతుంది, డిలే అవ్వచ్చు. దాని ద్వారా మనం ఫ్లెక్సిబుల్గా ఉంటే నేర్చుకుంటాం. దాని ద్వారా నేను అడ్జస్ట్ అవ్వగలను అనే బిలీఫ్ వస్తుంది, నీ మీద నీకు నమ్మకం వస్తుంది. చాలామందికి తెలియదు, ట్రావెలింగ్ చేయడం వల్ల, స్ట్రేంజర్స్తో మాట్లాడడం వల్ల, బయట కొత్త కొత్త ప్లేస్లో తిరగడం, కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఇది మీరు మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ట్రావెల్ చేస్తే మీరు చాలా రియలైజ్ అవుతారు. ఏంటిదో తెలుసా, మన ప్రాబ్లమ్స్ అన్నీ ట్రావెల్ చేయడం వల్ల చాలా చిన్నవి అనిపిస్తాయి ఈ వరల్డ్లో. ఎందుకంటే ట్రావెలింగ్ చేయడం వల్ల ఇంకా చేయగలం, ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి, మనం దీనికంటే చేయగలం అని అనిపిస్తాయి. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నవి అనిపిస్తాయి. స్ట్రెస్, ఇన్సెక్యూరిటీ తగ్గిపోతుంది, మొహమాటం తగ్గిపోతుంది, సిగ్గుపడ్డాలి ఇలాంటివి ఏమి ఉండవు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్లీ పెరుగుతుంది అన్నమాట. ట్రావెలింగ్ అంటే జస్ట్ ప్లేసెస్ కాదు, మన థింకింగ్ని ఎక్స్పాండ్ చేయడం, మన కాన్ఫిడెన్స్ని రీబిల్డ్ చేయడం. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఎందుకు అక్కడే ఉంటారు, ఎక్కడన్నా వెళ్ళండి, వర్క్ చేసుకోండి, ఒక 1 month ఒక 10,000 దాపెట్టుకోండి, గోవా వెళ్ళండి, లేదంటే వైజాగ్ వెళ్ళండి, బీచెస్ తిరగండి, మీకు నచ్చిన ప్లేసెస్ చూడండి. చాలా రిలాక్సేషన్ అవుతుంది, బ్రెయిన్లో చాలా చేంజెస్ వస్తాయి ట్రావెలింగ్ చేయడం వల్ల. ఇంట్లోనే ఉండి ఏం పని చేయట్లేదని ఇంట్లో తిడుతున్నారు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తామంటున్నారు. ఎందుకు ఇదంతా? వాళ్ళ తలనొప్పులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మీకు పెళ్ళి అయ్యేలోపు మీరు లైఫ్లో అన్నీ కోల్పోకముందే ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేసి మీకు ఏమేమి కావాలో అన్నీ మీరు తెలుసుకోండి. ట్రావెలింగ్ చేయడం వల్ల మీకు ఏం కావాలి, మీరేంటని మీకు అర్థమవుతుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్.